500 రూపాయల నోట్లను మోడీ సర్కార్ రద్దు చేస్తున్నట్టు ప్రచారం జరిగింది. అయితే ఇందులో నిజం లేదని తేలింది. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ లో ఈ విషయం నిరాధారమని తేలింది. ఆర్బీఐ నుంచి అలాంటి ప్రకటన ఏదీ రాలేదని స్పష్టమైంది. దాంతో 500 నోట్లు కొనసాగనున్నాయి. రూపాయల నోట్లను మోదీ సర్కార్ రద్దు చేస్తుందంటూ ప్రచారం జరిగింది. అయితే ఇందులో నిజం లేదని తేలిపోయింది. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ లో ఈ విషయం నిరాధారమని తేలింది. ఆర్బీఐ నుంచి అలాంటి ప్రకటన ఏదీ రాలేదని స్పష్టమైంది. దాంతో 500 నోట్లు కొనసాగనున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. వైశాలి, గత కొద్ది రోజులుగా దేశంలో మరొకసారి 500 పెద్ద నోట్లు రద్దు అనే ఒక అంశాన్ని తెరపైకి వస్తూ 500 నోట్లు రద్దు చేస్తారని చెప్పేసి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో ఎక్కువ ప్రచారం జరుగుతూ ఉంది. సో త్వరలో 500 నోట్లు రద్దు కాబోతుంది అని చెప్పేసి సోషల్ మీడియాలో కావచ్చు, కొంత బయట సర్కిల్లో ఈ ప్రచారం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఈ రోజు కేంద్రం అంటే పీఐబీ ఫ్యాక్ట్ చెక్ అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది. సో పీఐబీ ఫ్యాక్ట్ చెక్ లో ఇది పూర్తిగా నిరాధారం. అసలు ఎక్కడ కూడా కేంద్రం కావచ్చు ఈ యొక్క 500 నోట్ల రద్దు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు, అలాంటి ప్రకటన కూడా ఏది లేదు అని చెప్పేసి స్పష్టంగా కూడా ఒక పీఐబీ ఫ్యాక్ట్ చెక్ లో స్పష్టం చేస్తుందని చెప్పవచ్చు. అదే సందర్భంలో 500 నోట్లు రద్దు చేయడం కాదు, 500 నోట్లు కొనసాగుతాయి అని చెప్పేసి కూడా ఆ పీఐబీ ఫ్యాక్ట్ చెక్ లో కన్ఫర్మ్ చేసేసింది. అయితే ఇది ఉంటే గతంలో 2018 నవంబర్ 8వ తేదీన ఒకసారి పెద్ద నోట్ల రద్దు జరిగింది. సో ఆ సమయంలోనే పెద్ద స్థాయిలో 2000 నోట్లతో సహా నోట్ల రద్దు జరిగింది. సో అప్పటి నుంచి కూడా నెక్స్ట్ డిజిటల్ కరెన్సీ వైపు దినాలు ఎక్కువ మొగ్గు చూపారు. సో సర్క్యులేట్ అంటే పెద్ద నోట్లు నోట్ల సర్క్యులేట్ తగ్గిపోయిందని చెప్పవచ్చు. సో దీంతో పాటు 500 నోట్లకు ప్రస్తుతం మార్కెట్ లో ఉన్నాయి. సో 500 నోట్లు కూడా ఇక్కడ రద్దు చేస్తారని ఈ మధ్య కాలంలో ఎక్కువ చూసిన ప్రచారం జరుగుతుంది. సో దీంతో మరొకసారి ఇట్లాంటి నోట్ల రద్దు ఏదైనా ఉండబోతుందా అని చెప్పేసి అనేక మందికి సందేహాలు వ్యక్తమయ్యే వ్యాపారస్తులు చూపించారు. సో వాళ్ళందరినీ సందేహాలకు నివృత్తి చేసేలాగా పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ఈరోజు ఒక స్పష్టమైన ప్రకటన విడుదల చేసి స్పష్టం చేసింది. 500 నోట్లు రద్దు అవ్వడం లేదు, కేంద్రం ఆ వైపు ఆలోచన చేయడం లేదు. 500 నోట్లు మనుగడలో ఉంటాయి, కొనసాగుతుంది అని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో ఒక స్పష్టమైన ప్రకటన విడుదల చేసింది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.